ఇదైతే హైలైట్. ఇంకా బోర్డు లేకపోతే డైరెక్ట్ మొత్తం ఇది పెన్ తోటి అయితే రాశారన్నమాట, చూసుకోవచ్చు. ఎలా ఎక్కడ ఎంత సార్ టికెట్? 220 అంట టికెట్. మామూలుగా అయితే డీలాక్స్కి మాత్రం 170 రూపీస్ ఉంటుంది. ఇప్పుడైతే మనకైతే 220 రూపీస్ అని చెప్పి మొత్తానికైతే మనకు విజయవంతంగా అయితే సీట్ అయితే దొరికిందనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం రాఖీ పండుగ సందర్భంగా ఇంటికైతే వెళ్తున్నాం కదా. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం అయితే జేబీఎస్లో ఉన్నాము. మరి జేబీఎస్లో పరిస్థితి ఏంటి, బస్సులు ఎలా ఉన్నాయి, టికెట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, పెంచారని అయితే అంటున్నారు. కాకపోతే స్పెషల్ సర్వీసా లేకపోతే ఇంకా అన్నిటికీ పెంచారనేది మనకైతే తెలియదు. కాబట్టి మనం అయితే ఇప్పుడు చూద్దాం. చూడొచ్చు, ఇదే మొత్తం జేబీఎస్ అన్నమాట. జేబీఎస్లో అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. చూడవచ్చు, బస్సులు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, జనాలు కూడా చాలానే ఉన్నారు. మీరైతే ఈ బస్ స్టేషన్లో కాకుండా వేరే రోడ్ మీద ఉంటే మాత్రం మీకైతే సీట్ దొరకడం అయితే చాలా కష్టం. మరి ఇప్పుడు మనమైతే వెళ్ళిపోదాం. నేనైతే సిద్దిపేట అయితే వెళ్ళిపోవాలి, సిద్దిపేట నుంచి మామూలు అయితే వెళ్ళిపోవాలి. చూద్దాం మరి సీట్లు దొరుకుతాయా లేదా, అదేవిధంగా టికెట్ ప్రైస్ ఎలా ఉందో కూడా మీకైతే చూపిస్తాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఇదైతే హైలైట్. ఇంకా బోర్డు లేకపోతే డైరెక్ట్ మొత్తం ఇది పెన్ తోటి అయితే రాశారన్నమాట, చూసుకోవచ్చు. ఈ బస్సు వచ్చేసి యాక్చువల్గా ఇది పల్లెవెలుగు అనమాట, మీరు చూసుకోవచ్చు. దీనికైతే ఎక్స్ప్రెస్ బోర్డు పెట్టయితే నాన్ స్టాప్ అని అయితే పెట్టారనమాట. మరి ఇంకా మీరు చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అనమాట. మొత్తం ఇది పల్లెవెలుగు బస్సులు. మొత్తం దీనికైతే ఎక్స్ప్రెస్ అని పెట్టి నాన్ స్టాప్ బోర్డు కూడా పెట్టారు, మీరైతే చూసుకోవచ్చు. చాలా అంటే చాలామంది అయితే రావడం జరిగింది. బస్సులు రాగానే అక్కడ నుంచి ఎక్కుతున్నారు. మరి ఈ వెహికల్స్ అయితే ఎప్పుడు వెళ్తాయో ఇంకా అయితే మనకైతే చాలా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఇంకేం చేస్తాం, లేట్ అయినా ఎప్పుడైనా ఇంకైనా వెళ్ళాలి, తప్పదు. బస్సులోనైతే కూర్చున్నాను కానీ ఇదైతే మొత్తం రిజర్వేషన్ అని చెప్తున్నారు. కాకపోతే నేనైతే ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను, మరి ఉంటే ఇందులో వెళ్ళొచ్చు కదా. ఇదైతే మరి మా ఊరికి వెళ్తుందన్నమాట డైరెక్ట్. అందువల్ల ఏంటంటే ఇందులో అయితే కూర్చున్నాను. మరి చూద్దాం, చెక్ చేసి అయితే మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం రాఖీ పండుగ సందర్భంగా ఇంటికైతే వెళ్తున్నాం కదా. అయితే ప్రస్తుతం అయితే జేబీఎస్లో అయితే ఉన్నాము. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం ఇప్పట్లో ఇంటికి వెళ్ళేలా అయితే లేదనమాట. ఫుల్ రష్ అయితే ఉంది. అదేవిధంగా బస్సులు కూడా చక్కగా అయితే లేవు. ఇంకా పల్లెవెలుగుకి ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ బోర్డులను పెట్టేసి రన్ అయితే చేస్తున్నారు. ఇంకా బస్సులకైతే అసలు బోర్డ్సే పెట్టట్లేదు. ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళేదాకా మొత్తం అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే బస్సులు అయితే ఉండడం జరిగింది. మీకైతే చూపిస్తాను. అదేవిధంగా రేట్లు కూడా పెరిగాయని చెప్తున్నారు, టికెట్ రేట్లు అయితే. అది కూడా మనం చూద్దాం. కాకపోతే ఏంటంటే మరి అన్ని బస్ టికెట్స్ అయితే సూపర్ లగ్జరీ అలా ఉంటాయి కదా, వాటికైతే ఫిల్ అయ్యాయని చెప్తున్నారు. మరి మొత్తం ఫిల్ అవ్వడం ఏంటని నాకు అర్థమవుతలేదు. అసలు ఒక్కొక్కరు అయితే 1 అవర్ 2 అవర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలకైతే కాదు, కరీంనగర్, సిద్దిపేట అలా ఎప్పటికీ రన్ అయ్యే రూట్లలో మాత్రమే చాలామంది అయితే ఉన్నారు. మరి ఇక్కడ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేనైతే రేపు వెళ్దాం అని ఈరోజు అయితే పెట్టుకున్నాను. కాకపోతే బిస్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంది, చాలా లేట్ అయ్యే అవకాశం అయితే నాకైతే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఆ దృశ్యాలు అయితే మనం చూద్దాం. పరిస్థితి ఏ విధంగా ఉంది, జనాలు ఏ విధంగా ఉన్నారు, టికెట్ ప్రైస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రస్తుతం జేబీఎస్లో సినిమా ఇదన్నమాట. చాలా అంటే చాలా బస్సులు అయితే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. చాలా జనాలు అయితే ఉన్నారు. ఈ సూపర్ లగ్జరీ బస్సెస్ అయితే ఉన్నాయి కదా, ఈ నాన్ ఏసీ సంబంధించి, అవైతే కొన్ని అయితే బోర్డ్స్ అయితే పెట్టలేదు. కాకపోతే ఎక్కడికి వెళ్తాయని కూడా చెప్పట్లేదు. ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళైతే అలా అక్కడనైతే ఆగాయి కదా, అక్కడనే చెప్పేస్తున్నారు అన్నమాట. మొత్తం రిజర్వేషన్ అయితే అయిపోయాయని అయితే చెప్తున్నారు. మరి ఆన్లైన్లో చూద్దామంటే అది కనిపించట్లేదు. ఇక్కడనే వీళ్ళడితో మాత్రం అన్నీ బుక్ అయ్యాయని అయితే చెప్తున్నారు అనమాట. ఇది మాత్రం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. ఇదైతే మా ఊరికైతే వెళ్ళే బస్ అనమాట. ఇది మొత్తం ఫుల్ అయిందని చెప్తున్నారు. కాకపోతే ఇంకా అడ్జస్ట్ చేయమని వాళ్ళైతే అడగడం అయితే జరుగుతుంది. కాకపోతే మరి ఏంటో సంగతి అయితే మనకైతే తెలియదు. మరి నేనైతే ఎప్పుడు వెళ్తానో ఏంటో అనేది నాకే డౌట్గా అయితే
ఉందన్నమాట. చూడొచ్చు బస్సులు అయితే మీకైతే మొత్తం చూపిస్తాను. అక్కడ వరకు మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా. బస్సులు అయితే మొత్తం ఇక్కడ దాకా అయితే రావడం అయితే జరిగింది. కొందరు అయితే అసలు ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడికి వచ్చినా కూడా సీట్లు అయితే దొరకట్లేదు. ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళైతే బుక్ అయ్యాయని చెప్తున్నారు. ఒకసారి చెక్ చేద్దామంటే మనకైతే ఇందులో అయితే అసలు చూపించనట్లేదు. మరి నాకైతే అర్థమైతే లేదు నాకు. అన్నిటికీ స్పెషల్ సర్వీస్ అని పెట్టారు. మరి స్పెషల్ సర్వీస్ అంటే మరి ఏం స్పెషల్ అందిస్తున్నారో నాకైతే అర్థమే అవుతలేదు నాకు. ఇదైతే మన సిద్దిపేటకి అయితే వెళ్తుంది. మరి చూడొచ్చు సీట్ ఉన్నదా లేదా ఏంటా అనేది. చూసారా మొత్తం అయితే ఫిల్ అయితే అవుతున్నాయి. ఇది మంచిర్యాల అన్నమాట. చూస్తున్నారు కదా మొత్తం. ఇప్పుడు గోదావరి కానీ కరీంనగర్లో మాత్రమే ఆగుతాయంట బస్సులు. మన మధ్యలో అయితే ఎప్పుడైతే ఆగాయంట. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఇదైతే స్టార్టింగ్ పాయింట్ అనమాట. బస్సులు అయితే ఇందులో నుంచి వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా సిద్దిపేట ఎక్స్ప్రెస్ అని అయితే రావడం జరిగింది. మొత్తం ఇందులోనే ఇక్కడ నుంచి అయితే ఎక్కుతున్నారు. మనం కూడా ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఒకసారి అయితే చూద్దాం ప్రైస్ ఎలా ఉన్నాయి, టికెట్లు ఎలా ఉన్నాయి. దీనికైతే ప్రత్యేకంగా అయితే ఇది దుబ్బాక బస్ అయితే ఉంది. దుబ్బాక బస్ డిపో ఇక్కడైతే చూడొచ్చు. దీనికైతే స్పెషల్ అని పెట్టారు. మరి చూద్దాం. ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా మొత్తం చాలా డేంజర్ ఉంది పరిస్థితి. వెళ్ళిపో ఎలా ఎక్కండి. ఎంత సార్ టికెట్? 220 అంట టికెట్. మామూలుగా అయితే డీలాక్స్కి మాత్రం 170 రూపీస్ ఉంటుంది. ఇప్పుడైతే మనకైతే 220 రూపీస్ అని చెప్తున్నారు. మొత్తానికైతే విజయవంతంగా మనకైతే ఇక బస్ అయితే ఎక్కడం జరిగింది. కాకపోతే మరి సీట్లు ఉన్నాయో లేదో చూడాలి. సీట్లు అయితే చాలానే ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ కూడా బ్యాగ్స్ అయితే వేశారు. మనకైతే ఒక సీట్ అయితే దొరికింది. కానీ ఇది మాత్రం డేంజర్. జనరల్గానైతే 140 రూపీస్ 150 రూపీస్ ఉంటుంది. డీలాక్స్ బస్కి అయితే మనకు 170 రూపీస్ అయితే ఉంటుంది. మరి ఈసారి అయితే మనకైతే రాఖీ పండుగ స్పెషల్ ఆఫర్ కింద మనకైతే 220 రూపీస్ అంట. చూసుకోవచ్చు. ఇప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే అసలు సీట్లే దొరకట్లేదురా అంటే నువ్వు రేట్ల గురించి మాట్లాడుతున్నావా అని అనుకుంటారా. మరి ఏం చేస్తాం, పేద బతుకులు భయ్యా, ఏం చేస్తాం. మొత్తానికైతే మనకు విజయవంతంగా అయితే సీట్ అయితే దొరికిందనమాట. టికెట్ అయితే యాక్చువల్గా 140 రూపీస్ 150 రూపీస్ 170 రూపీస్ అయితే ఉంటుంది. ఇప్పుడు 220 రూపీస్ అనేది చెప్తున్నారు. ఈ టికెట్ ప్రైస్ అయితే 30% అయితే హైక్ చేశారని తెలిసింది. ఇప్పుడైతే మనం ఇక సీట్ దొరికింది కాబట్టి ఎప్పుడు వెళ్తాం అనేది మనకైతే తెలియదు. వెళ్ళినప్పుడే మన టైం అనుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది అప్లోడ్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్